పవర్ ఉన్నా లేకున్నా అక్కడి గులాబీ నేతల తీరు మారదా? నియోజకవర్గంలో పార్టీని సొంతంగా పడుకోబెట్టేయడమే మా టార్గెట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? గతంలో అప్పటి ఎమ్మెల్యే చేసిన వ్యవహారాలకు కొనసాగింపుగానా అన్నట్టు ఇప్పుడు విద్యార్థి నాయకుడు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడా? ఇంతకీ ఏం చేస్తున్నారాళ్ళు? ఏ నియోజకవర్గం గురించి చర్చ నడుస్తోంది? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కొందరు బీఆర్ఎస్ నేతల తీరు వివాదాస్పదమవుతోందట. రాజకీయంగా కాక ఇతరత్రా వ్యవహారాలలో కేసులు బుక్కవుతుండటంతో ప్రజల్లో బద్నామవుతున్నారన్న వాదన బలపడుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సదరు లీడర్స్ మీద భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలలో పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముట్టాయి. మామూలు నేతల సంగతి తర్వాత అప్పటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపైనే పలు ఆరోపణలొచ్చాయి. ఆరిజన్ డైరీ సీఈఓ షేజల్ను రకరకాలుగా వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. తనను సైతం లైంగికంగా వేధించారని విలేకరుల సమావేశం పెట్టి మరీ దుయ్యబట్టారు షేజల్. అప్పట్లో అది బీఆర్ఎస్లోనే కాక దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ ఎపిసోడ్ ఎన్నికల్లో దుర్గం చిన్నయ్యను గట్టిదెబ్బే కొట్టిందని అంటారు. మరోవైపు బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నేతలపై కూడా అప్పట్లో మహిళల్ని వేధించారన్న ఆరోపణలతో దుమారం చెలరేగింది. ఈ విషయమై అప్పట్లో సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్లాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు అధికారం పోయాక కూడా బెల్లంపల్లి బీఆర్ఎస్ నేతల తీరు ఏమాత్రం మారలేదు అన్నది లేటెస్ట్ పొలిటికల్ టాక్. తాజాగా బీఆర్ఎస్వీ నేత శ్రీనాథ్ ఓ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ పోలీస్ కేసు నమోదైంది. మొదట ఆ అమ్మాయిని ప్రేమించానని వెంటపడ్డ శ్రీనాథ్ తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి కులం పేరుతో దూరం పెట్టారన్నది అభియోగం. ఆ కారణంగానే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిందట. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వ్యక్తికి విద్యార్థి సంఘ నాయకుడి బాధ్యతలు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోందట నియోజకవర్గంలో. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వీళ్లు మారరా? ఎవరి స్థాయిలో వారు మహిళల్ని వేధిస్తూనే ఉంటారా అంటూ బెల్లంపల్లి గులాబీ నేతల్ని ఉద్దేశించి చర్చ జరుగుతోందట స్థానికంగా. అదే సమయంలో ఇలాంటి వ్యవహారాల వల్ల ఉన్న పరువు కూడా పోతోందని మండిపడుతున్నారట పార్టీలో ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి కఠిన చర్యలు తీసుకోకుంటే బెల్లంపల్లిలో ఇబ్బందులు తప్పవని, పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితులు ఉండవని వార్నింగ్ ఇస్తున్నట్టు తెలిసింది. గులాబీ పెద్దలు దీని మీద దృష్టి పెడతారో అలాగే వదిలేస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.